2011లో జగన్ ఆస్తుల కేసును సీబీఐ నమోదు చేసింది. 2012లో జగన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 2014 ఎన్నికలకు 6 నెలల ముందు విడుదలయ్యారు. ఆ తర్వాత ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరయ్యారాయన. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లలో డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కొనసాగుతోంది. ఐదేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈరోజు ఆస్తుల కేసులో హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోర్టుకు హాజరు కానున్నారు. ఆస్తుల కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఇవాళ ఆయన కోర్టుకు రానున్నారు. అయితే 5.5 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మొదటిసారిగా కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. మరి ఆస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు కంపల్సరీ అని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఆయన కోర్టుకు రానున్నారు. మరి కోర్టుకు విచారణకు వచ్చిన తర్వాత 11 ఛార్జ్షీట్లకు సంబంధించిన విచారణ ఉంటుంది. దానికి సంబంధించి వాయిదాలు తేదీకి సంబంధించి నెక్స్ట్ వాయిదాల తేదీలు ఎప్పుడనే అంతవరకు కూడా ఆయన కోర్టులోనే ఉండాల్సి ఉంటుంది. 11 ఛార్జ్షీట్ల విచారణ సందర్భంలో ఆయా ఛార్జ్షీట్లకు సంబంధించిన డేట్లన్న ఉంటాయి కాబట్టి వాటి విచారణ అన్నది పూర్తయ్యేంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడు కాబట్టి మరి 2011లో కేసు నమోదైంది. అప్పుడు కేసు నమోదైన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన సిబిఐ 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు 2014 ఎన్నికలకు ముందు ఆయన విడుదలయ్యారు. మళ్ళీ 2014-19 మధ్యకాలంలో ప్రతిపక్ష నేతగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. కానీ 2019-24 మధ్యలో ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 జనవరి 10న ఇదే కోర్టుకు వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరడంతో జగన్ కోరికను అభ్యర్థనను కోర్టు అనుమతించింది. ఆ తర్వాత మళ్లీ ఆయన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు రాలేదు. కానీ మళ్లీ ప్రతిపక్ష నేతగా ఆయన ఇదే అంశాన్ని తన రాక వల్ల భద్రతకు ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కానీ ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు కావాలి అని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఆయన కోర్టుకు రానున్నారు. అయితే మరి డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఇంకా ట్రయల్ అన్నది పూర్తి కాలేదు. ట్రయల్ పూర్తి కావాలంటే డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ అన్నది పూర్తి కావాల్సి ఉంటుంది. అంటే డిశ్చార్జ్ పిటిషన్లు అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఇందులో ఈ కేసులో దాదాపు 120 పేర్లు ఉన్నాయి. అందులో 125 పేర్లు ఉన్నాయి. అందులో వ్యక్తులు ఉన్నారు, కంపెనీలు ఉన్నాయి. వ్యక్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, నిమ్మగడ్డ ప్రసాద్, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ లాంటి వ్యక్తులు, అలాగే అరబిందో ఫార్మా, వ్యాన్పిక్ లాంటి సంస్థలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అంటే 2004-2009 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో జరిగిందని తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్నది సిబిఐ ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించే కేసు నమోదైన తర్వాత 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత విచారణ అన్నది కొనసాగుతోంది. అయితే ఈ విచారణలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో కంపెనీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళు తమ పైన మోపినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో కుట్ర గాని, నేరపూరితమైనటువంటి వ్యవహారాలు కానీ, మోసగించడం లాంటి అభియోగాలు ఆ నిందితుల పైన మోపారు. అవి సక్రమమైనవి కావు. తమ పైన అనవసరంగా ఈ నేరాలను మోపారు కాబట్టి ఈ నేరాల నుంచి తమను విముక్తిని చేయాలి అనేటువంటి అంశమే డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ. దానికి సంబంధించి పిటిషన్లు ఆయా నిందితులు వేసుకున్నటువంటి పిటిషన్ల విచారణ అన్నది కొనసాగుతోంది. మరి పిటిషన్ల విచారణకు సంబంధించి పిటిషనర్ల లాయర్లు వాదనలు వినిపిస్తారు. ఈ మోపినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమమే అనేటువంటి అంశం అటు సిబిఐ కూడా వాదనలు వినిపిస్తుంది. ఈ వాదనలు విన్న తర్వాత డిశ్చార్జ్ లను తొలగించాలా ఉంచాలా అనేది కోర్టు నిర్ణయం. ఆ తర్వాత అటు
దానిపైన ఎవరికి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా వాళ్ళు మళ్ళీ పైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. మరి ఈ దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. కాసేపట్లో విజయవాడ నుంచి హైదరాబాద్ కు విమానంలో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సిబిఐ కోర్టుకు చేరుకుంటారు. ఈ సందర్భంలోనే ప్రస్తుతం కోర్టు దగ్గర భద్రతా పరమైనటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరవుతారు. థ్యాంక్ యూ.